నేను ఎప్పుడు టైం పాస్ అవ్వడం కోసంగా చూస్తుంటాను. చూస్తుంటే ఒక వ్యక్తిని తరచూ చూస్తుంటాను ఈ మీమ్స్‌లో. అరే! ఏం మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని. నో, 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 నో. మస్తు మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఏమ్రా కమల్ హాసన్ లాగా అరే అనేది. సో మనిషి టాలెంట్ ఉంటే ఇది అంటారే అన్నం మెతుకు చాలు ఉడికిందా లేదని తెలియడానికి ఆ రకంగా వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ఈ రకంగా వాళ్ళు చూపించుకుని నాలాంటి వాడి దృష్టిలో కూడా పడేలాగా ఉంది. అండ్ చిన్ననాటి నాస్టాలజిక్ ఫీలింగ్స్ నువ్వు చెప్పగలిగావు. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. నన్ను చూసి మీరు అంత ఆనందపడతారో మీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు మీ చైల్డ్హుడ్ విషయాలు చెప్పినప్పుడు నాకు అంతే ఆనందంగా ఉంటుంది, అంతే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు హియర్ దాట్. సో నైస్ ఆఫ్ యూ. అండ్ దెన్ ఇక క్రితం అమెరికాలో ఉన్నాను. అక్కడికి ఒక మెసేజ్ వచ్చింది వరుణ్ తేజ్ నుంచి. డాడీ నీతో ఏదో మాట్లాడాలి అని. సరే అప్పట్లో డే అండ్ నైట్ రివర్స్ అవటం మూలంగా టైమింగ్స్ కుదరలేదు, మాట్లాడలేదు. జనరల్గా మాట్లాడాలి అని ఎప్పుడు మెసేజ్ పెట్టాడు. అనుకుంటే వచ్చేస్తాడు, నేను ఊళ్ళో లేను కాబట్టి తను రాలేకపోయాడు, మెసేజ్ పెట్టాడు. ఏమో పెద్ద అర్జెంట్ ఉంటే మళ్ళీ తనే మెసేజ్ పెడతాడు కదా అనుకున్నాను. సరే 3 days బ్యాక్ 2 days బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రావాలంటే ఏమై ఉంటుందని నాకు, ఎందుకంటే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది, దీనికి ఒక ఈవెంట్ జరగబోతుంది అన్నది మైండ్లో లేక సరే రా అన్నాను. ఇలాగా మా ఫంక్షన్ జరుగుతుంది, ఈ సినిమాకి నువ్వు ముఖ్య అతిథిగా రావాలి. నాకు తెలుసు నిన్ను బయట వాళ్ళు పిలుస్తారు, నువ్వు వెళుతుంటావు, కొంచెం ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంటుంది, అలాంటి ఇబ్బంది నీకు కలుగ చేయకూడదని చెప్పేసి ఎప్పుడు నేను అడగను. ఎప్పుడు ముకుందాకు వచ్చావో తర్వాత ఇంకో దానికి వచ్చావో లేదో, అంతేగాని మళ్ళీ నాన్న తర్వాత నువ్వు వస్తే బాగుంటుందని. ఎందుకంటే నీలాంటి వ్యక్తి ఇంత గొప్ప హీరోస్, మన బార్డర్లో ఫైట్ చేసేటువంటి హీరోస్ మీద ఒక సినిమా చేస్తున్నప్పుడు దాని గురించి 10 మందికి తెలియజెప్పేలాగా, 10 మంది మోటివేట్ అయ్యేలాగా మీరు కనుక ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఆ యొక్క రీచ్ వేరు, రండి అని చెప్పేసి పిలిచిన వెంటనే ఇది గొప్ప అవకాశం నాకు. అది నేను రావడం వాళ్ళకి అవకాశం కాదు. ఇలాంటి గొప్ప సినిమా గురించి, ఇలాంటి గొప్ప హీరోల మీద తీసిన సినిమా గురించి, మన బార్డర్లో ఉండే మన కోసం, మన రక్షణ కోసం, మన సరిహద్దులో ఫైట్ చేసేటటువంటి వారియర్స్ గురించి ఇలాంటి సినిమా తీసినప్పుడు దాని గురించి 4 మాటలు చెప్పడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప అవకాశంగా నేను భావిస్తుంటాను. అలాగా ఈ ఫంక్షన్ రావడం అనేది నాకు నిజంగా చెప్తాను చాలా గర్వంగా ఉంది. సో ఇందులో ఉండే పాయింట్స్ ఏమిటి అన్నప్పుడు, నాకు ఎప్పుడైతే పుల్వామాలో జరిగినటువంటి ఈ టెర్రరిస్ట్ అటాక్ ఉంది, అది ఒక బ్లాస్ట్ అయ్యి 40 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోవటం చూసాము. ఇందాక లాస్ట్లో నేను లాంచ్ చేసిన సాంగ్లో చూసినప్పుడు నాకు ఆ విజువల్సే కనిపించాయి. ఎంత హృదయ విదారకంగా ఉందంటే, సినిమాల్లో మనం కొంతవరకు చూపించగలం, నిజంగా నిజ జీవితంలో ఎంతమంది ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. అలాంటి ఫ్యామిలీస్కి వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించేలాగా ఒక ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతోటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి పెద్ద సాహసం, చేసిన యుద్ధమే ఈ సినిమా. ఇఫ్ ఐఎమ్ రైట్ యా. సో అది సరిగ్గా నేను అవును వరుణ్ నాకు అక్కడ ఒకటిసారి ఈ వ్యాలంటైన్స్ డే ఏంటి, ఏదైనా రొమాంటిక్ టచ్ ఉందా ఏంటి, ఇందులో ఏదైనా సినిమాని కమర్షియలైజ్ చేశారంటే లేదు. February 14th నాడు ఈ సర్జికల్ స్ట్రైక్ చోటు చేసుకుంది. కాబట్టి దానికి సినిమా పరంగా మేము పెట్టుకున్నటువంటి ఈ పేరు ఇది ఆపరేషన్ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి. వెరీ సెన్సిబుల్గా ఉంది, బాగుందని అన్నాను. ఆ తర్వాత ఈ సినిమా గురించి తను మాట్లాడుతూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్టర్. సో అతను రాజస్థాన్, యూ బిలాంగ్ టు రాజస్థాన్? యా, హీ బిలాంగ్ టు రాజస్థాన్. సో అక్కడి నుంచి వచ్చినటువంటి యువకుడు, ఎంతో ఎంతూజియాస్టిక్ యువకుడు అనమాట. సో ఇక్కడ తెలుగులో అవకాశాలు బాగుంటుంది, కొత్త డైరెక్టర్స్ ఎంకరేజ్మెంట్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడా ఏమో తెలియదు. కానీ అతని గురించి నేను తెలుసుకున్నప్పుడు, అతను కేవలం ఒక కమర్షియల్ సినిమా చేసి కమర్షియల్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాలు సంపాదించేసుకుందాం, తెలుగులో డబ్బులు ఎక్కువ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఉండిపోదాం, స్థిరపడిపోదాం అనే ఉద్దేశంతో రాలేదు. తను దీనికంటే ముందుగా ఈ దేశానికి సేవలు చేసేటటువంటి మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మీద కానివ్వండి, నేవీ వాళ్ళ మీద కానివ్వండి, లేకపోతే ఇన్ఫెంట్రీ మన వాళ్ళ మీద కానివ్వండి, మిలిటరీ వాళ్ళ మీద కానివ్వండి, తను ఎప్పుడు ఒక రకమైన రీసెర్చ్ చేస్తుంటాడు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఏమిటని. ఆ నేపథ్యంలో
తను తన సొంత డబ్బు 5 లక్షల దాకా ఖర్చు పెట్టి ఒక 20 నిమిషాల నిడివితోటి ఆ సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, ఈ వ్యవహారం అంతా తనకున్న నాలెడ్జ్ తోటో తన ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ తోటో ఒక సినిమాలాగా చేయడం మొదలుపెట్టి ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చూపిస్తే కనుక వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ సినిమా, ఈ షార్ట్ ఫిల్మ్ ఒక ట్రిబ్యూట్ లాంటిది, ఇంత పెర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నీకు ఎవరు ఇచ్చారు, ఇందులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి, బయటికి చెప్పే విషయాలు కాదు ఇది నీకు ఎలా తెలుస్తుందని. సోమా, ఇందాక నువ్వు అన్నావు కాదు ఏదో లీక్ చేస్తావని, ఇది లీక్ చేసేస్తాను. ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ సార్. ఎస్, ఇది ఎవరు చెప్పరు, సినిమా కూడా చూపించరు, అందుకు చెప్పేస్తాను. సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ సినిమా చూసి, ఆ చిన్న సినిమా చూసి ఇది ఇంకెప్పుడు తీయద్దు వీటిలాగా అన్నారు. ఏంటి అన్నారు. అసలు ఇలాంటివి సీక్రెట్స్ ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు ఏంటంటే, నాకు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు వాళ్ళ దీంతో ఇన్ఫర్మేషన్ తీశాను సార్ అంటే, ఫెంటాస్టిక్. ఈసారి సినిమా తీసేటప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వు, మేము ఇంకా ఆథెంటిక్గా చెప్తాము, ఇందులో ఉండే ప్రతి ఇన్సిడెంట్, ప్రతి ఇది చాలా అధికారికంగా ఉంటుంది అంటూ వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుని ఈ సినిమాకి కావాల్సిన కంటెంట్ని చాలా ఆథరైజ్డ్గా జరిగింది ప్రతిదీ యథార్థగాథగా వాళ్ళు విశదీకరించి విడమర్చి చెప్పినప్పుడు తను ఇన్స్పైర్ అయ్యి ఈ కథ